అందరికీ జై శ్రీరామ్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే సిద్దిపేట స్పెషల్ ప్రేమ్ నగర్ పూరి. ఇది చాలా వరకు ఎవరికి తెలియదు. నేను మీకు చూపిస్తాను ఎలా చేయాలో. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను ఎలా చేస్తున్నానో చూస్తేనే మీకు ఇది అంత పర్ఫెక్ట్గా వస్తుంది. అందుకోసమని అందరూ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని చూడండి. చాలా బాగుంటుంది. పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు కూడా వీటిని. ఈ సమ్మర్లో చాలా బాగుంటుంది. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మైదా పిండి, రవ్వ, పుట్నాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, కారపొడి, సాల్ట్. మనం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేడి చేసుకోవాలి. మనం కలిపే పిండిలో వేయడానికి ఒక బౌల్లో 1 కప్పు మైదా పిండి వేసుకొని 2 స్పూన్ల రవ్వ వేసుకోవాలి, ఉప్మా రవ్వ. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మనం వేడి చేసుకున్న ఆయిల్ను ఈ పిండిలో వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఈ వీడియో చూస్తున్న వారు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి రెసిపీలు పెడుతుంటాను. మంచి మంచి రెసిపీలతో మేము ముందుకు వస్తుంటాను. అందుకని కంపల్సరీ నా వీడియో చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి నేను పిండి ఎలా కలిపాను. ఆయిల్ వేసిన తర్వాత అలా కలుపుకోవాలి. మనము కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే పిండి మెత్తగా కాకూడదు. ఈ ప్రేమ్ నగర్ పూరికి గట్టిగా ఉండాలి పిండి. అందుకోసమని కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. చూడండి అలా మెల్లగా కలుపుకోవాలి. ఎందుకంటే వాటర్ ఎక్కువైతే మెత్తగా అవుతుంది పిండి. అందుకని అలా కలుపుకొని కొంచెం ఆ పిండి పైన ఆయిల్ వేసుకొని పిండి మొత్తం స్ప్రెడ్ చేసేసి మనము అలా చూడండి ఆయిల్ వేసి మొత్తం పిండిలో స్ప్రెడ్ చేసిన తర్వాత మనము క్యాప్ పెట్టుకొని ఒక 1/2 అవర్ నాననివ్వాలండి. నానబెట్టాలి. సైడ్కి పెట్టుకొని ఒక మిక్సీ జార్లో పుట్నాలు 1 కప్పు, జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర 1 స్పూను, కారపొడి 2 స్పూన్లు వేసుకోవాలి. 2 స్పూన్ల, మీరు కారం తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి. నేను 2 స్పూన్ల కారం పౌడర్ వేసాను. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. కొంచెం టర్మరిక్ పౌడర్. మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా కావాలి, మనం పౌడర్ అనేది మెత్తగా కావాలి చూసుకోండి. కలుపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. చూడండి అలా మెత్తగా కావాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పిండిని తీసుకొని చూడండి నానితే అలా ఉంటుంది పిండి. మనము వాటిని చిన్న ఉండలుగా చేసుకోవాలి. చిన్నగా తీసుకొని చిన్నగా పెట్టుకోవాలి. ఎందుకంటే సన్నం రావాలి కాబట్టి చిన్నగా పెట్టుకుంటే సరిపోతుంది. పెద్దగా పెట్టుకుంటే పెద్దగా అయిపోతుంది మళ్ళీ. అందుకోసమని చిన్నగా తీసుకొని మనం అలా లాటించుకోవాలి. పతలా వచ్చేటట్టు లాటించుకోవాలి. సన్నంగా ఉండాలి. ఎందుకంటే ప్రేమ్ నగర్ పూరి అనేది కడకుంటుంది కాబట్టి సన్నగా చేసుకోవాలి. చూడండి అలా సన్నగా రావాలి. మనము మెల్లగా లాటించుకోవాలి. చూడండి సన్నగా ఎలా వచ్చిందో అలా రావాలి. మనము కొంచెం టైం పడుతుంది ప్రేమ్ నగర్ పూరికి. ఎందుకంటే లాటేయడానికి సన్నం రావాలి కాబట్టి మనకు కొంచెం టైం పడుతుంది. ఆయిల్ వేడెక్కిందా చూసుకున్న తర్వాత పూరిలాగా పొంగకూడదు, కడగ్గా ఉండేలా చూసుకోవాలి. మనము అటు ఇటు తిప్పుకుంటూ మెల్లిగా చూసుకోవాలి. ఎందుకంటే కడక్ రావాలి, మెత్తగా ఉండకూడదు. చూడండి అలా అనుకుంటూ గోలించుకోవాలి. ఎందుకంటే మెత్తగా ఉండకూడదు. మెత్తగా ఉంటే అది పూరి టైప్ అయిపోతుంది మళ్ళీ. అందుకోసమనే మనము అలా చూసుకొని తీసుకోవాలి. చూడండి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడర్ను ఒక బౌల్లో వేసుకొని వాటర్తో కలుపుకోవాలి. కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. బాగా గట్టిగా ఉండకూడదు, బాగా లూజ్గా ఉండకూడదు. అందుకే కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి మనం అలా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ
ఈ వీడియోను చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి రెసిపీలతో మేము ముందుకు వస్తుంటాను. మనం అలా కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. చూడండి ఎలా ఉందో అలా ఉండాలి. ప్రేమ్నగర్ పూరి మనం చిన్నగా ఫస్టే కట్ చేసి పెట్టుకోవాలి ఆనియన్. చూడండి ప్రేమ్నగర్ పూరి మనము కలుపుకున్న పౌడర్లో అలా డిప్ చేసి దానిపైన ఆనియన్ వేసుకొని అలా వేసుకొని సర్వ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. మంచి మంచి రెసిపీలతో మీ ముందు చూస్తుంటేనే నోరూరిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.